గత మాసం జిల్లాలో 185 కోట్లు పింఛన్లు లబ్ధిదారులకు అందించామని, ఆగస్టు 1న సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే పింఛన్లు అందిస్తామని జిల్లా కలెక్టర్ చేతన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం హిందూపురంలో విలేకరులతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభించేందుకు వాటి మరమ్మతులు చేస్తున్నట్లుగా వివరించారు. పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, డిఎస్పీ పాల్గొన్నారు. వాళ్ళ డీడీ కూడా వచ్చారు ఈరోజు. ఇంకోటి ఏంటంటే వెటనరీ ట్రీట్మెంట్స్, అనిమల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల అక్కడ కొంచెం జెనోటిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయని వాళ్ళు కూడా రైజ్ చేశారు. ఇందులో భాగంగా ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ బిల్డింగ్స్ ఉంటాయా ఏంటి అనేది బార్ అసోసియేషన్లో కూడా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళు కూడా కన్విన్సింగ్గా ఏదైనా బిల్డింగ్ ఉంటే ఐడెంటిఫై చేయండి అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ హిందూపూర్లో కూడా పెనుకొండ డివిజన్ సబ్ కలెక్టర్ గారు కూడా చూసి ఇక్కడ వాళ్ళు కూడా ఇది ఫర్దర్ ఏముందో డే టు డే యాక్టివిటీస్ ఉన్నాయి అది కూడా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తారు. సో దట్ మనకు ఒక ఇప్పుడు బిల్డింగ్ ఆల్రెడీ కొంచెం డైలాపిటేటెడ్ కండిషన్లో ఉండడం వల్ల వాళ్ళు కూడా హైకోర్టుకి అప్రోచ్ ఆల్రెడీ దే ఆర్ ఆల్సో రెడీ టు గెట్ కొత్త బిల్డింగ్ తీసుకోవడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కొన్ని 2 కోర్స్ వాళ్ళు కూడా షిఫ్ట్ అవ్వడానికి ఆల్టర్నేటివ్ ప్లేస్ టెంపరీ ఒక 1-2 ఇయర్స్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే కోర్ట్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ డే టు డే నడుస్తుంటుంది, పిటిషనర్స్ వస్తూ ఉంటారు, కేసెస్ ఉంటాయి కాబట్టి. సో అందుకోసం వాళ్ళు కూడా కన్విన్సింగ్ అయ్యి వెటర్నరీ అనేది ఏముందో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని అర్థం చేసుకుంటారు. అంటే ఈ టైం పీరియడ్లో వాళ్ళు కూడా ఒక ఐడెంటిఫై చేసి 2-3 మంత్స్లో ఐడెంటిఫై చేసుకుంటారు. ఫర్దర్ ప్రాసెస్ ఎలాగని మనం తీసుకెళ్తాం. దీనికోసం ఈ విజిట్ ఎందుకు రావడం. సార్ ఇద్దరు అన్నీ కూడా రెగ్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎవరైనా ఉంటే ఇవ్వచ్చు. బట్